క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. విద్యా వైద్యానికి ప్రయారిటీ. స్కూల్స్ హాస్పిటల్స్ ను రెగ్యులర్ గా విజిట్ చేయండి. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. 6 గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేయండి. జిల్లా పరిస్థితులకు తగ్గట్టు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ రూపొందించండి. ఆగస్టు 15 లోగా ధరణి దరఖాస్తులన్నీ పరిష్కరించాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి. జియో ట్యాగింగ్ తో ప్రభుత్వ భూములు చెరువులను రక్షించండి. లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు రాజీపడద్దు. సెక్రటరియట్ లో కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో నిన్న కీ మీటింగ్. నిన్న ప్రధానంగా అక్కడ 8 నుంచి 9 అంశాలతో ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సిఎస్ శాంతికుమార్. అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ప్రధానంగా విద్యా వైద్యానికే ప్రియారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజలు దీనివల్లనే సతమతం అంటే బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది అందకుండా అంటే అందని ద్రాక్షగా మారిపోయింది. ఎక్కడ పోవాలన్నా కానీ ఇప్పుడు ఫీజు కట్టాలంటే లక్షలే ఉన్నది. ఫీజు కట్టాలంటే లక్షలే ఉన్నది. తర్వాత ఇక్కడ ఏది బిల్లు కట్టాలంటే కూడా లక్షలే ఉన్నది. ఏం చేయాలని అర్థమవుతలేదంట. తర్వాత ఇంకొకటి ఏంటంటే నిన్న ఏది ఊకే అంటున్నారు కదా, ఏది ఎవరు హరీష్ రావు వచ్చి మాట్లాడుతున్నాడు, ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు, రేషన్ కార్డు ఎట్లా చేసుకుంటారు అంటే రేషన్ కార్డు లేకున్నా సరే ఆయన రుణమాఫీ చేస్తాం, రేపటి నుంచే రుణమాఫీ స్టార్ట్ అవుతుంది. ₹1,00,000 రుణమాఫీ ఫస్ట్ చేస్తారు, ఆ తర్వాత 2 లక్షల వరకు చేసేస్తారట. అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అది రేషన్ కార్డు కూడా ఏమొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి క్లియర్గా చెప్పేసిండు. మళ్ళీ మీకు మాట్లాడుతుంది కూడా ఏం లేదు. ఇక రేషన్ కార్డు కూడా నేను చెప్పిన కదా, రేషన్ కార్డు కూడా ఎందుకనంటే అయితే ఒకటే కుటుంబంలో నలుగురు 2-2 లక్షలు తీసుకురు అనుకో, అందరు రుణమాఫీ చేయాల్సి వస్తుంది కదా ఒకటే కుటుంబంలో. అట్లా కాకుండా కుటుంబం మొత్తం కలిసి మొత్తం ఒక యూనిట్గా తీసుకొని దాంట్లో ₹2 లక్షల చేస్తామని చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. విద్యా వైద్యంపై కలెక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టాలని, స్కూళ్లను హాస్పిటల్ను రెగ్యులర్గా విజిట్ చేస్తూ లోటుపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక ఆగస్టు 15 లోగా పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని డెడ్లైన్ విధించారు. ప్రభుత్వ భూములు, చెరువులను కాపాడేందుకు జియో ట్యాగింగ్ చేయాలని, అవసరమైతే కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేసి ప్రభుత్వ భూములపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు. మంగళవారం సెక్రటరియట్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇక 9 పాయింట్ల ఎజెండాతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7:30 దాకా సుదీర్ఘంగా సాగిన ఈ రివ్యూలో ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం వివరించారు. ఇక వివిధ స్కీమ్ల అమలు ద్వారా ప్రజా ప్రయోజనాలు సాధించాలని జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిండ్రు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ ఏమైందంటే ప్రధానంగా ఏం చేయాలంట, ఇక్కడ ఫస్ట్ విద్యా వైద్యానికే ఫస్ట్ ప్రియారిటీ. ఇక స్కూళ్ళు, హాస్పిటల్ రెగ్యులర్గా విజిట్ చేయాలి కలెక్టర్లు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండ్రు. 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా అంటే మొత్తం కూడా ఎట్లా అంటే సంక్షేమ పథకాలని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఎలా చేయాలో మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. దయచేసి డిఎస్సికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యశ్రీని రేషన్ కార్డుతో లింకు పెట్టద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత సర్కార్ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వకుండా వైద్య సేవల కోసం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంది. దీంతో చాలా మంది రేషన్ అవసరం లేకున్నా కేవలం ఆరోగ్యశ్రీ కోసం రేషన్ కార్డులు కావాలని ఎగబడుతున్నారు. పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నది. అందుకే రేషన్ కార్డులను, ఆరోగ్యశ్రీ కార్డులను సపరేట్ గా ఇద్దాం, ఈ విషయాన్ని ప్రజలకు చేరవేయండి అని కలెక్టర్లతో సీఎం. అయితే ఇంత ముందు ఆరోగ్యశ్రీ కార్డుకు తర్వాత రేషన్ కార్డులకు లింక్ ఉండే. అయితే ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు లేకపోయినా సరే ఆరోగ్యశ్రీ అందరికీ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక మంచి నిర్ణయం. తర్వాత ఇంకొకటి ఏంటంటే అయితే ఒకవేళ రేషన్ కార్డు గురించి ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా కథ ఏంటంటే ఒకవేళ పైసలు ఉన్నా లేకపోతే అన్ని రకాలుగా అట్లున్నా కానీ ఆరోగ్యశ్రీ మాకు రాదేమో, మాకు వర్తించదేమో అనే ఉద్దేశంతో అవసరం లేకున్నా కొంతమంది తెల్ల రేషన్ కార్డులు తీసుకున్నారంట. గతంలో కోట్ల ప్రాపర్టీ ఉన్నా కూడా తెల్ల రేషన్ కార్డు అయితే తీసుకున్నారు. వీళ్ళు బియ్యం తీసుకోకపోతుండే, వీళ్ళు బియ్యం తీసుకోకపోతే ఈ బియ్యం ఏమవుతున్నాయి, మీరు రీసైక్లింగ్ చేసి బయట అమ్ముతున్నారు. ఇట్లా ఇవంట కూడా జరుగుతుంది కాబట్టి అక్కడ డీలర్ దగ్గరికి పోతున్నారు, తీసుకుంటున్నారు, మళ్ళా డీలర్ కి ₹10 చొప్పున అమ్మేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ కూడా అట్లా రేషన్ కార్డు అవసరం లేదు. తర్వాత రేషన్ కార్డే ఎవరు ఏ దేనికి లబ్ధిదారులో దానికి 100% ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేషన్ బియ్యం కూడా చాలా కంట్రోల్ చేయవచ్చు. నిజంగా తినేవాడికి బియ్యం ఇస్తే ఉపయోగం ఉంటుంది. కోట్లు ఉన్నోడికి కూడా ఆ బియ్యం ఇచ్చి మళ్ళా ₹10 చొప్పున అదే రేషన్ డీలర్లు తీసుకుంటున్నారు. ఇది పెద్ద ఎత్తున దందా జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ హయాంలో కూడా మన విజయలక్ష్మి మేయర్ ఇంటి పక్కనే 4 షాపులను నేనే సీజ్ చేయించిన రాత్రి.
టూ మచ్ వచ్చుడుతోనే సగం లోడ్ అవుట్. మీకు వార్తలు రాయడం విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయడానికి అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.